హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కానీ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే బ్లౌజ్ యొక్క కొలతలు, టేప్తో ఎలా కొలతలు తీసుకోవాలన్న వీడియో తీసానమాట. ఏంటంటే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, అదే కొలత బ్లౌజ్ అంటారు, ఆది బ్లౌజ్ అంటారు, ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది. అలా నేను కొలత బ్లౌజ్తో టేప్తో ఎలా కొలతలు తీసుకోవాలనేది షూట్ చేశాను అనమాట. చాలామందికి టేపు కొలతలు తెలియదు అని అంటారు. ఏం లేదండి, మామూలుగా ఆది బ్లౌజ్తో ఎలా అయితే డైరెక్ట్గా పెడతామో ఇది కానీ అంతే, కాకపోతే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అన్న ఉద్దేశంతో టేప్ కొలతలు తీసుకుంటారనమాట. అంటే మన బాడీ ఎంత ఉంది కరెక్ట్గా మనం ఎంత తీసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి టేప్ కొలతలతో యూజ్ చేస్తారు. సో అది ఈరోజు ఏంటంటే ఆది బ్లౌజ్ యొక్క టేపుతో కొలతలు ఎలా తీసుకోవాలనేది ఈరోజు టాపిక్ అనమాట. ఆ టాపిక్ చూసేసేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. ఏంటంటే ఇది స్టిచ్చింగ్ గురించి, టైలరింగ్ గురించి కాబట్టి లేడీస్కి చాలా ఉపయోగపడుతుందండి. మ్యాక్సిమం ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే నలుగురు ఉపయోగపడుతుంది కాబట్టి. ఇంకేంటంటే కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అంటే నేనేమనుకుంటున్నానంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి డైరెక్ట్గా బ్లౌజ్ చూపించారండి. నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ హేమింగ్, ఉక్సులు ఎలా చేయాలి, తర్వాత పెట్టుకోటి ఎలా కుట్టాలి అనేది చిన్న ప్రాసెస్ నుంచి పెద్ద ప్రాసెస్ దాకా వస్తారు. అలానే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా అట్లా కావాలి, నేను కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాను అక్క అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే నేను స్టార్టింగ్ నుంచి ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఫస్ట్ ఉక్సులు, కాజాలు అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి చిన్న నుంచి పెద్దగా నేర్చుకోవాలండి. డైరెక్ట్గా పెద్దదానికి వెళ్ళకూడదు. బ్లౌజ్ అయితే డైరెక్ట్గా ఎవరు చూపించరు. నేర్చుకునే వాళ్ళకైతే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే డైరెక్ట్గా బ్లౌజ్ అనేది అర్థం అవ్వదు. 1-2 సార్లు చూడాలి ఎవరైనా సరే. ఒకవేళ అందరికీ వచ్చేసింది, నేను నేర్చేసుకున్నాను అనుకున్న వాళ్ళకైతే బ్లౌజ్ ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాకేమీ రాదు, ఏమీ తెలియదు అన్న వాళ్ళకైతే డైరెక్ట్గా బ్లౌజ్ అర్థం అవ్వదు. ముందు చిన్న పెట్టుకోటు, చిన్న పిల్లల ఫ్రాక్స్, డ్రెస్సులు అలా నేర్చుకున్నాక బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మీలో ఎవరికైనా అట్లా కావాలి అంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఏంటంటే నేను బ్లౌజ్ ఒక కొలతలు టేప్తో ఎలా తీసుకోవాలనేది పెట్టేశాను అనమాట. మీకు ఎవరికైనా అలా కావాలి, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను కావాలి అక్క అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే నేను పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఈరోజు వచ్చేసి వీడియో చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి టేపుతో కొలతలు ఎలా తీసుకోవాలనేది నేను చూపెట్టబోతున్నాను. సో చూసేయండి, ఈజీగా చెప్తాను, మ్యాక్సిమం ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ముందుగా బ్లౌజ్ నీట్గా ఇలా పరుచుకోవాలండి. ముడతలు లేకుండా పరుచుకోవాలి. సో చూసారా, బ్లౌజ్ ఇలా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వచ్చేసి నేను టేప్తో కొలతలు తీసుకుంటున్నాను. సో ఫస్ట్ బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ నుంచి లెంత్ ఎంత ఉంది? 14 ఉంది. సో 14 లెంత్ వచ్చేసి, టోటల్ లెంత్ వచ్చేసి 14. సో అలాగే నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఉంది. 9.5 నెక్ లెంత్ వచ్చేసి, బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఉంది. 9.5 ఉంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి ఇలా తీసుకుంటాం కదా, చూసారుగా 14 సైడ్ లెంత్. ముందుగా అన్ని లెంత్లు తీసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తా. సైడ్ లెంత్ ఎక్కడైతే ఖర్చు వేసామో ఈ ఖర్చు స్టిచ్చింగ్ వేసిద్దాం కదా, సో అక్కడ నుంచి మనం సైడ్ లెంత్ తీసుకోవాలి.
సైడ్ లెంత్ వచ్చేసి 8.5 సైడ్ లెంత్. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ కానీ తీసుకోవాలండి. అలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. ఇక్కడ చూసారా, నేను మార్క్ ఆల్రెడీ వేశారు. ఇక్కడ స్టార్టింగ్ హుక్స్ ఏదైతే వేసామో అక్కడ నుంచి ఇలా మార్క్ వేసుకుంటే మీకు ఫ్రంట్ లెగ్ లెంత్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సో 6.5 ఉందండి. ఇక్కడ 6.5 ఈ మార్క్ వేసుకొని ఇలా ఆది బ్లౌజ్ మీదనే ఇలా వేసుకొని మనం ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఒకసారి, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి మెజర్ చేసుకుంటే క్రాస్గా ఎంత ఉంది ఇక్కడ 1 ఇంచ్ ఇలా వేసుకుంటున్నా కటింగ్ అప్పుడు. ఇలా అనేది గుర్తుపెట్టుకోండి. 1.1 ఇంచ్ పావు ఉంది. సో మనం 1.5 తీసుకుంటే ఇలా తీసుకున్నాం అనుకో, స్టిచ్చింగ్లో ఉంచి ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. 1.5 తీసుకుంటే మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా లెంత్ వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేసి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది. 1 ఇంచ్ పావు ఉంది కాబట్టి సో మనం 1.5 తీసుకుంటే స్టిచ్చింగ్లోకి పావు ఇంచు పోతుంది. సో ఇలా 1.5 తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు టోటల్ లెంత్లు అయిపోయాయి. టోటల్ లెంత్, నెక్ లెంత్, సైడ్ లెంత్, ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్. ఇప్పుడు వీపు పొడవు అనేది ఎంత ఉండాలో ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి ఇక్కడ మిడిల్ పార్ట్ తీసుకొని మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఎంత ఉంది, 4.5 అన్నప్పుడు పైన కొంచెం ఖర్చు లేకపోతుంది, స్టిచ్చింగ్ లేకెళ్ళిపోతుంది. అదిను ఇక్కడ చిన్నగా పట్టి వేస్తాం కదా, నడుము పట్టి. సో అది పావించు పోతుంది. ఈ పావించు కలిపి 1/2 ఇంచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది, 4.5. సో 4.5 అన్నప్పుడు పావించు కలిపితే 1/2 ఇంచ్. సో ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోవాలి. మనం లైనింగ్ మీదకి వచ్చేసరికి 5 ఇంచ్ లెంత్ తీసుకోవాలి. సో ఇది టోటల్ ఇప్పుడు లెంత్లు అయిపోయినాయి. లూజు, ఆమ్ లూజ్ అంటారు కదా, ఇప్పుడు లెంత్లు అయిపోయాయి కదా. బ్లౌజ్ యొక్క లెంత్, టోటల్ లెంత్, నెక్ లెంత్, వీపు లెంత్, సైడ్ లెంత్. ఇప్పుడు లూజు తీసేసుకుందాం. లూజ్ వచ్చేసి ఈ కార్నర్ నుంచి ఇక్కడ స్టిచ్ ఎండింగ్ నుంచి చంక కింద ఇక్కడి నుంచి సేమ్ ఇక్కడి వరకు ఎంత ఉందో అలా తీసేసుకోవాలి. ఆమ్ లూజ్ అంటారు. సో ఆమ్ లూజ్ వచ్చేసి ఎంత, 18 ఉంది. గుర్తుపెట్టుకోవాలి. మెజర్మెంట్స్ రాసుకోండి. నాకు గుర్తుంటాయి కాబట్టి నేను గుర్తుపెట్టేసుకుంటున్నా. 18 ఆమ్ లూజ్. షోల్డర్ వచ్చేసి మామూలుగా స్టిచ్చింగ్ వేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా, స్టిచ్చింగ్ వేసిన దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ వరకు, సెకండ్ షోల్డర్ ఉంది, ఆ స్టిచ్చింగ్ వరకు అయితే 10 ఉంది. 10 ఉంది. సో ఇక్కడ మనకు ఖర్చు ఉంటుంది కదా, బ్లౌజ్కి ఒక ఖర్చు ఇక్కడ ఇలా పట్టేసుకుంటే తెలుస్తుంది. ఈ ఖర్చు నుంచి కొలవాలన్నమాట. ఈ ఖర్చు అంటే 1/2 ఇంచ్ వరకు వస్తుంది. 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ వేసిన తర్వాత 1/2 ఇంచ్ వరకు కొలవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా చూపిస్తాను. జూమ్ చేయండి, దగ్గర పెట్టినాను. ఇదిగోండి, ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ నుంచి
ఇక్కడ నుంచి సేమ్ సెకండ్ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ వరకు 10 వచ్చింది. సో ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు పట్టుకుంటాం కదా, అక్కడ నుంచి కొలవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఎంత 11 వచ్చింది. సో 11 అన్నప్పుడు 11లో హాఫ్ ఎంత, 5.5. 11లో హాఫ్ వచ్చేసి 5.5 కాబట్టి షోల్డర్ మనం 5.5 పెట్టుకోవాలి. 1 షోల్డర్ వచ్చేసి అప్పుడు ఎంత తీసుకోవాలి, మనం 3 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, 2.35 ఉంది. 1 షోల్డర్ వచ్చేసి 2.35 ఉంది, ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు మనం 3 పెట్టుకుంటే హేమింగ్కి తీస్తాం కదా, సో ఈ పావించి వచ్చేసి హేమింగ్ లెక్క వెళ్ళిపోతుంది. అప్పుడు షోల్డర్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ అంతే వస్తుంది అనమాట. మనం 3 తీసుకోవాలి 1 షోల్డర్. అప్పుడు నెక్ వెడల్పు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 1 షోల్డర్ తీసుకున్నప్పుడు ఈ నెక్ వెడల్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది అయిపోయింది. చంక రౌండ్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ వేసిన దాని మీదనే కొలవాలి. చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది, 80 ఉంది. చంక రౌండ్ ఇవి స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ మీద కొలవాలి. సో చంక రౌండ్ వచ్చేసి 8 ఉంది. అప్పుడు మనం లైనింగ్ మీదకి వచ్చేసేసరికి 8.5 తీసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 8.5. హాఫ్ ఇంచ్ పైన ఇలా, హాఫ్ ఇంచ్ పైన వచ్చేసి ఇలా రావాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ పైన స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి అప్పుడు ఆ స్టిచ్చింగ్ మైనస్ అవుతుంది, 8 వచ్చేస్తుంది. మన మెయిన్ లైనింగ్ వచ్చేసి 8.5 తీసుకోవాలి. హాఫ్ ఇంచు షోల్డర్కి వెళ్ళిపోతుంది, ఇలా హాఫ్ ఇంచు షోల్డర్కి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా 8 వచ్చేస్తుంది. లైనింగ్తో 8.5 రావాలి, ఫినిషింగ్ వచ్చేసి 8 వచ్చేస్తుంది. సో ఇది మెజర్మెంట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తర్వాత చెప్తాను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది, 5.5 కరెక్ట్గా 5.5 ఉంది. చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 ఉంది, 6.5. ఈ క్రింది లూజ్ వచ్చేసి చంక కింద భాగం, చెయ్యి కింద భాగం వచ్చేసి 3.5. సో మనం ఇక్కడ చెయ్యి లూజు దగ్గర హేమింగ్ చేసుకుంటాము అన్నట్లయితే, హేమింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ లైనింగ్ మీద ఎంత తీసుకోవాలి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5.5 ఉంది. సో హేమింగ్కి క్లాత్ ఇలా ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా హేమింగ్కి, అప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 5.5 అన్నప్పుడు అప్పుడు 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నప్పుడు 7 తీసుకోవాలి లైనింగ్ హేమింగ్ చేయడానికి కావాలంటే. లేదు హేమింగ్ వద్దన్నప్పుడు ఇక్కడ 5.5 ఉంది కాబట్టి 6.5 తీసుకుంటే సరిపోతుంది. 6.5 అంటే ఇక్కడ లైనింగ్ తిప్పి వేసుకోవచ్చు, ఇక్కడ ఖర్చులకి మైనస్ అవుతుంది, ఇక్కడ ఖర్చులకి షోల్డర్ దగ్గర ఇక్కడ భుజాలు ఉన్నాయి కదా అక్కడ 1/2 ఇంచు మైనస్ అవుతుంది, కింద లైనింగ్ తిప్పి వేసేటప్పుడు 1/2 ఇంచు మైనస్ అవుతుంది. అప్పుడు కరెక్ట్గా 5.5 హ్యాండ్స్ లెంత్ వచ్చేస్తుంది. చెయ్యి కింద భాగం కూడా సేమ్ 3.5 ఉంది కదా, 3.5 ఉన్నప్పుడు 3.5 ఉన్నప్పుడు మన హేమింగ్కి అయితే 5 తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా కదా 5 తీసుకోవాలి. లేదు మనం లైనింగ్ మాత్రమే తిప్పి వేసుకుంటాం అన్నప్పుడు 4.5 పైన ఖర్చుకి 1/2 ఇంచ్
లైనింగ్ తిప్పి వేస్తాం కదా, దానికి 1/2 ఇంచు, అప్పుడు 3.5 సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఉక్సులు ఏవైతే ఉన్నాయో ఉక్సుల వైపే తీసుకోవాలి మెజర్మెంట్స్. ఎప్పుడైనా నెక్కులు రౌండ్ కానీ ఎప్పుడైనా కానీ ఉక్సుల వైపే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఉక్సుల వైపే తీసుకోవాలి మెజర్మెంట్స్. సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ కాట్ నుంచి షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ ఉంది కదా, ఈ డాట్ ఏదైతే డాట్ ఉందో ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ ఇలా ఫోల్డ్ లాగకుండా ఇలా ఈ డాట్ నుంచి కొలుచుకోవాలి టేప్తో. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఉల్టా. సో ఇక్కడ ఏదైతే టేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ వరకు కొలుచుకోవాలి. ఇలా లాగకుండా ఇలా ఈ డాట్ ఫినిషింగ్ క్రాస్గా వేస్తారు. ఆ క్రాస్గా ఉన్న పార్ట్ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చిందో చూడాలి. 12 వచ్చింది ఈ క్రాస్ పట్టి. 12 వచ్చిందా, ఈ 12 నుంచి మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ ఏంది కదా, మనం డాట్స్కి పట్టేసుకుంటాం కదా, అక్కడ వరకు చూసుకోవాలి ఎంత వచ్చిందో. 14.5. సో ఫ్రంట్ పార్ట్ కానీ మనం డైరెక్ట్గా 14.5 దాకా డాట్ పెట్టుకోవచ్చు. అలా ఈ డాట్ లెంత్ వచ్చేసి ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఉన్నట్టుంది. సో అది 2.5 ఉంది. 2.5 2.5 వరకు పెట్టుకోవచ్చు. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. 2.5 దాకా పెట్టుకోవచ్చు డాట్. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ లైనింగ్ మీద వచ్చేసి 14.5 తీసుకోవాలి. షేప్ పట్టి లెంత్ వచ్చేసి 2.5 ఉంది. సరిగా స్టిచ్చింగ్ వేసిన దగ్గర నుంచి 2.5 ఉంది. మనం పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పోతుంది కాబట్టి 3.5 తీసుకోవాలి. పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్లకి, కింద ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి షేప్ పట్టికి అక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 2.5 ఉంది కాబట్టి ఇక్కడ 3.5 తీసుకోవాలి లైనింగ్ మీద. అలాగని సైడ్ వచ్చేసరికి కొంచెం సన్నగా వస్తుంది కాబట్టి లెంత్ అని చూసారా, ఇక్కడ తక్కువ ఉంది కదా సైడ్కి. 7 ఇక్కడ ఎంత లెంత్ ఉందో చూసుకొని ఇక్కడ 1.30 ఉంది. సో మనం 1/2 ఇంచ్ యాడ్ చేయాలి కదా, అప్పుడు ఏం చేయాలి, 2.30 పెట్టాలి. పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పోతుంది. సో 2.30 పెట్టాలి మనం. అప్పుడు స్టిచ్చింగ్ లేకపోయినాక ఇక్కడ 1.5 వస్తుంది, ఫ్రంట్కి 3.5 పెడితే 2.5 వస్తుంది. సో ఈ మెజర్మెంట్స్తో మనం లైనింగ్ మీద కట్ చేసుకోవడం ఎలానో రేపటి వీడియోలో చూద్దాం. ఇక్కడ ఉక్సుల పట్టి లెంత్ ఎంత వచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ స్టిచ్చింగ్ వేసారు కదా, షేప్ పట్టి అటాచ్ చేస్తాం కదా, అక్కడ వరకు చూసుకోవాలి. 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 5 వచ్చింది. డాట్స్ ఇక్కడ చిన్న డాట్ వేస్తాం, 1/2 ఇంచు డాట్. పైన 1/2 ఇంచు హేమింగ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుపోతుంది. 1/2 ఇంచు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు 1 ఇంచ్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట.
ఉక్సులు పట్టి కాడ 6 ఇంచెస్ వచ్చేలాగా ఇక్కడి నుంచి ఇక్కడ షేప్ పట్టి యాడ్ చేస్తాం కదా, అక్కడ 5 ఉంది, 5 ఇంచెస్ ఉంది. మనం స్టిచ్చింగ్ లెగ్ మైనస్ చేసేది, స్టిచ్చింగ్ అనేది మైనస్ చేస్తాం కదా డాట్స్. ఈ డాట్ ఇక్కడ ఖర్చు, ఇక్కడ హేమింగ్కి అవన్నీ పోను 5 వచ్చింది. మనం లైనింగ్ మీద తీసుకునేటప్పుడు 6 తీసుకోవాలి. ఇప్పుడు చూసారా 5 ఇంచెస్ వచ్చింది. సో మనం 6 తీసుకుంటే సరిపోతుంది. సో బ్లౌజ్ ఒక కొలతలు, టేప్తో కొలతలు చూశారు కదా. సో మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఇది నా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్. మీ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ సేమ్ ఇలాగనే తీసుకోవాలి. సో కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటు వస్తాయి. ఇక్కడ టోటల్ లెంత్ 14 వచ్చింది కదా, మీరు తీసుకునే మెజర్మెంట్స్ వచ్చేసి 13 రావచ్చు, 14 రావచ్చు, 15 రావచ్చు. అలా మన బ్లౌజ్ లెంత్ని బట్టి, బాడీని బట్టి మెజర్మెంట్స్ అనేది వస్తాయి. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ వచ్చేసి షోల్డర్ నుంచి టోటల్ లెంత్ వచ్చేసి 13 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 వచ్చిందంటే 1 ఇంచ్ యాడ్ చేయాలి. దేనికైనా లెంత్కి మాత్రం 1 ఇంచ్ ఖచ్చితంగా యాడ్ చేయాలి టేప్ కొలతలతో అయితే. సో నేను ఇక్కడ 14 వచ్చింది కాబట్టి 15 తీసుకున్నాను. అలాగనే మీకు 13 లెంత్ వస్తే 14 తీసుకోవాలి. సో ఇక్కడ వీప్ లెంత్ కానీ అంతే. ఒక షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది. సో నేను ఖర్చుతో కలిపి 3 పెట్టేశాను. సో మీ షోల్డర్ని బట్టి తీసుకోవచ్చు. అలా నెక్ లెంత్ వచ్చేసి 9.5 వచ్చింది. సో సన్నగా ఉన్న వాళ్ళకైతే డీప్ తీసుకుంటారు, కొందరిలో డీప్ తగ్గించమని చెప్తారు. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఆర్మ్ లెంత్ వచ్చేసి 18 వచ్చింది, నాకు 18 వచ్చింది. సో ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే 18 వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకు 16 రావచ్చు, అలా 16 రావచ్చు, ఇంకా ఒళ్ళు ఉన్న వాళ్ళకి 20 రావచ్చు. దాన్ని బట్టి మెజర్మెంట్స్. ఆర్మ్ లూజ్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ లూజ్ మాత్రం ఎంత వస్తే కరెక్ట్గా అంతే తీసుకోవాలి. సో ఈ కొలతలు మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో రేపటి వీడియోలో నేను లైనింగ్ మీద మార్క్ వేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. నెక్స్ట్ లైనింగ్ మీద నేను మార్కులు వేసి ఎలా కటింగ్ చేయాలో నేను లైనింగ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఆ వీడియో చూసి